విష్ణు గారు చెప్పండి, ఎట్లా జరిగింది నిన్న మీ ఉద్యమం? మొత్తం నిరసన ర్యాలీలు కానీ, కోటి సంతకాల సేకరణ నుంచి ఇప్పుడు ర్యాలీల దాకా వచ్చారు. ఇది ఎట్లా జరిగింది? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? సార్, ఇప్పుడు ఈ కోటి సంతకాల కార్యక్రమం అంటే ఇదే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హయాంలోనే, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు అని చెప్పనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 10వ తారీఖు, పోయిన నెల 10వ తారీఖు నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి కోటి సంతకాల్లో భాగస్వాములు అవుతున్నారు. అందులో భాగంగానే నిన్న ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఒక పిలుపుతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక పిలుపుతో ఈ మెడికల్ కాలేజీలు ఏంటి, మెడికల్ కాలేజీల సీట్లు ఏంటి, మెడికల్ కాలేజీలు వస్తే వైద్యం పరిస్థితి ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్య విషయం ఏంటి అనే దాని మీద పూర్తి అవగాహన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా కలిగింది మా ర్యాలీ మూలంగా, మా కోటి సంతకాల మూలంగా. ఖచ్చితంగా ప్రభుత్వము దిగి రావాల్సిందే, ఎందుకంటే అనివార్యం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మేము చెప్పేటటువంటి మా ఆర్గ్యుమెంట్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ని, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనని, ఏ రకంగా 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, ఏ రకంగా వైద్య విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి 2500 సీట్లు వచ్చినాయి, పీజీ సీట్లు వచ్చినాయి, ఏ రకంగా వైద్యం అందుతుందని చెప్పని స్పష్టంగా అర్థమయ్యి ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు, మా కార్యక్రమాన్ని మద్దతు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో ఇందాక విజయబాబు గారు మాట్లాడే రైతుల సమస్య ఏ రకంగా గతంలో అక్కడ జరిగిందో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైద్యం పట్ల ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతని పూర్తిగా విస్మరిస్తుందనేది స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. వైద్య కళాశాలలు, సీట్లు, వైద్య విద్య, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 4000 కోట్ల బకాయిలతో వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలంటే ఈ 2.5 లక్షలంటే ఎలా ఉంది అని ప్రజలకు ప్రాక్టికల్ గా అర్థమైంది. దీంతో పాటు ఒక సిరీస్ గా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఒక మరణం ఉత్తరాంధ్ర జిల్లాలో, మళ్లీ నిన్న కేజీఎస్ హాస్పిటల్లో కరెంటు పోవడం గాని, ఆ రోజు ఒక మహిళ చనిపోవడం గాని, నిన్న కూడా ఒక ధన్వర్ అని చెప్పని ఒక అతను డాక్టర్ల యొక్క నిర్లక్ష్యంగా చనిపోవడం, గిరిజన పసికందు మృతి, వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన అని కూడా వార్త వచ్చింది. సరే, అఫ్ కోర్స్ ఎల్లో మీడియా వాళ్ళు రాయట్లేదు, అది వేరే విషయం. వార్త వచ్చింది సార్. ఇట్లాగా రాష్ట్రం నలుమూలలా కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటే, ఇంకొక పక్కనేమో మదనపల్లిలో కిడ్నీలకు సంబంధించినటువంటి ఒక ర్యాకెట్ బయలుదేరి ఒక మహిళ మృతి పోతా ఉంటే, వైద్యం అందించాల్సినటువంటి ప్రభుత్వము కళ్ళప్పగిచ్చి చూస్తా ఉంటే, మేము రోడ్డు మీదకి వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఆపండ్రా అంటే ఈ సంబంధిత శాఖ మంత్రి ఏదో వచ్చి ఏదో మాట్లాడతాడు, ఏ సంబంధం లేని విషయాలు మాట్లాడతాడు. రాష్ట్రం ఏం జరుగుతుంది? నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం అందట్లేదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా మేము ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాము. ఆంధ్రప్రదేశ్ లో వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లోనేమో మందులు ఉండట్లేదు, డాక్టర్ల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అలాగే మళ్ళీ 8 పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ప్రైవేటైజేషన్, ఎంఆర్ఐలు కానీ ఇతర ప్రజలకు అందించేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. పూర్తిగా అసలు ఆంధ్రప్రదేశ్ లో వైద్యం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మేము అందుకున్నటువంటి నినాదాన్ని, వాస్తవాల్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో 175 నియోజకవర్గాల్లో కూడా ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువనే కాదు, మొత్తం ప్రజలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి ప్రభుత్వం దిగిరావాల్సిందే. దిగిరాకపోతే మళ్ళీ గవర్నర్ గారిని కలుస్తాం. ఈ నెలాఖరికి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఈ కోటి సంతకాలు ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చి సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇస్తారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వము తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా మళ్లీ ప్రజా ఉద్యమం అన్నమాట. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చే విధంగా చేసేదానికే ఒక కార్యాచరణ ప్రణాళికనైతే రూపొందించుకున్నాం. నిన్నంతా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది విష్ణు గారు, గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇస్తే ప్రైవేటైజేషన్ చేస్తారా, విద్య నమ్ముకుంటారా అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ హైకోర్టుకి వెళ్ళింది. దగ్గుబాటి వెంకటేశ్వర గారు పేరు మీద వాళ్ళు హైకోర్టుకి కూడా వెళ్ళారు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోయింది చంద్రబాబు గారి నాయకత్వంలో. తమాషాగా ఉంది కదా. అదే సార్, కాలం మారుతుంటే నిర్ణయాలు మారాలి కానీ ఈ ప్రైవేటైజేషన్ జపం చేయడం మూలంగా ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది.
గత ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా నిదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పని అసెంబ్లీలోనూ బయట డిమాండ్ చేసినటువంటి పార్టీ ఈ రోజు గంపగుత్తుగా 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నాము, ఈ పీపీపీ మోల్డ్ ద్వారా విద్యార్థులకి లేకపోతే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పని 2 నాలుకల దూరంలో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గందరగోళం, అసలు ప్రభుత్వమే గందరగోళం పడిపోతుంది. ప్రజాగ్రహానికి, ఎమ్మెల్యేల యొక్క పనితీరుకి, మంత్రుల యొక్క అసమర్థతకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే గందరగోళం పడిపోతా ఉన్నారు. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే విజయబాబు గారు. నమస్తే సార్. నమస్తే. రెండు పాయింట్లు చెప్తాను. ఆ 2 పాయింట్లకి విజయబాబు గారు స్పందించాలని కోరుకుంటున్నాను. మొదటిది వచ్చేసి ప్రైవేటీకరణ ఇవాళ కొత్తగా చేసింది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాగొల్లు షుగర్ ఫ్యాక్టరీ కానీ, మా ప్రకాశం జిల్లాలో ఇంకొల్లు జూట్ మిల్లు కానీ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకొని ఆ డబ్బులు ఏమైంది కూడా బయటకు తెలియకుండా చేసినటువంటి అక్కడి నుంచి ఈయన ఘన చరిత్ర ఈ ప్రైవేటైజేషన్ మీద వస్తా ఉంది. ఓకే. నెక్స్ట్ సార్, నిన్న మా పీసీపల్లి వచ్చారు కదా డాక్టర్ గారు మా కనిగిరి నియోజకవర్గానికి. అవును. అక్కడ అంతకు ముందు జగన్ గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు నేను పోయి కలిశాను, జగన్ గారితో కూడా మాట్లాడాను. అక్కడ కావాల్సింది ఇప్పుడు పార్కు చేస్తారు. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఈ యొక్క ఫ్లోరైడ్ వాటర్ తాగి దాదాపు ఒకే గ్రామంలో 22 మంది చనిపోయారు సార్, దళితులు. దివాకరపల్లె పీసీపల్లి మండలంలో. ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఆర్ఓ ప్లాంట్ మొట్టమొదటి ఆంధ్రాలో మొట్టమొదటి ఆర్ఓ ప్లాంట్ పెట్టింది ఆ ఊర్లోనే. ఓకే. కాబట్టి అక్కడ కావాల్సింది డయాలసిస్ కావాలా, వాళ్ళకి ఫ్లోరిన్ వాటర్ లేకుండా మంచినీరు సదుపాయం చేయాలి సార్. అయితే దేనికైతే నడుస్తూ ఉంటాయి అనుకోండి, గవర్నమెంట్ దేనికైతే నడపాలి, ఇవి కూడా సమర్థంగా నడపాలని కోరుకోవాలి అంతే. రవి గారు విజయవాడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. ప్లీజ్. ఈ ప్రైవేటైజేషన్ గురించి నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఒక జరిగింది రీసెంట్ మీట్ తర్వాత జరిగిన ఒక మా కలీగ్ విజయవాడలో వాళ్ళ అమ్మాయికి 450 మార్కులు వచ్చినాయి. అంటే ర్యాంకు కూడా అదే తెలంగాణలో ఆ మార్కులు వస్తే గవర్నమెంట్ సీట్ 420కే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో లేదు, బి కేటగిరీ. అంటే ఇప్పుడు డబ్బులు కట్టి జాయిన్ అయ్యాలి. 12 లక్షలు ఎంతో కట్టాలి కదా. 15 ఇప్పుడు పెంచారు, ఇంకో 1 లక్ష పెంచారు. జగన్ గారి గవర్నమెంట్ లో 13.5 ఎంతో ఉంటే ఆయన 1 లక్ష పెంచాడు, ఈయన ఇప్పుడు ఇంకో 1 లక్ష పెంచాడు. ఓకే. ఇప్పుడు దానివల్ల ఇచ్చారు. ఎందుకంటే సీట్లు లేక, గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు ఉంటే ఫ్రీగా వస్తాయి కదా. తెలంగాణలో పెంచారు, దానివల్ల తెలంగాణలో కొంచెం తక్కువ మార్కులకే సీట్ వస్తున్నాయి. అవును. ఇతని పరిస్థితి ఏంటంటే డబ్బులు కట్టలేక అయ్యో మళ్ళీ లాంగ్ టర్మ్ కట్టాలంటే అదేదో సంవత్సరానికి ఆయనకున్న ఏదైనా ఆస్తులు అమ్ముకుంటేనే అవుతుంది. 15 లక్షలు కట్టాలి, 15 లక్షలు ఒకటే సరిపోదు. ఇంకా అదర్ ఎక్స్ట్రా ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఉంటాయి జనరల్ గా అయ్యే ఖర్చు. సో అది కట్టలేక అతను లాంగ్ టర్మ్ జాయిన్ చేస్తాడు. ఇప్పుడు ఫ్యాక్ట్. ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు ఈ 17 కాలేజీలు వచ్చి ఉంటే ఈ 17 కాలేజీలు మెల్లగా వచ్చే నాటికి అటువంటి అన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే వాళ్ళకి మెడికల్ సీట్లు రావడానికి అవకాశం ఉంది. అంతే కదా మీరు? అంతే కదండి. 2500 సీట్లు యాడ్ అవుతాయండి మొత్తం. అవును. అంటే జగన్ గారు చేసింది కరెక్టే. ఓకే. జగన్ గారు చేసింది మంచి పని అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు గారు చేసేదాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అది పాయింట్. అదేలా అది సమర్థిస్తాం. చంద్రబాబు నాయుడు చేసేది అదే చెప్తున్నాను. పీపుల్ ఎవరు లాస్ అవుతారంటే ఎవరు అఫోర్డబుల్ కాదు. మంచి అమ్మాయి బాగా కష్టపడి చదివింది కానీ తెలంగాణలో 420కే ర్యాంక్ వచ్చినప్పుడు ఇక్కడ 450 వచ్చిన ర్యాంక్ సీట్ రావట్లేదంటే మంచి అనుభవం కదా. రైట్. ధన్యవాదాలు. తెలంగాణలో నెంబర్ ఆఫ్ మెడికల్ రైట్. ఇది ప్రజాభిప్రాయంగా ప్రభుత్వం వారు తీసుకోవాలి. ఆయన ఎల్వీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ఏదో చేస్తుంటారని ఉంటే కదా, అప్పుడు ప్రైవేటైజేషన్ చేయాలా, మా ప్రభుత్వమే నడపాలా ఈ మెడికల్ కాలేజీని, వైసీపీ వాళ్ళ డిమాండ్ మీరు ఏమంటారని ఇటువంటివి అడగరేమో. విష్ణు గారు ఇటువంటివి అడుగుతుంటారా? ఇవేం అడగరా? అడుగుతారు సార్, ఎందుకు అడగరు? ప్రజలు నిలదీస్తారు ఎక్కడైనా సరే. కాదుగా, ఐవీఆర్ఎస్ అని ఫోన్లు చేస్తారంట కదా, ఆ ఫోన్లో ఈ పాయింట్ కూడా పెట్టి అడిగి ప్రజాభిప్రాయం ఇట్లా ఉందని చెప్పి ఉండాలి కదా, చెప్పినట్లేరు. అందుకని నాకు డౌట్ వచ్చింది.
అదే ఐవీఆర్ఎస్ సర్వేనా, ఐవీఆర్ఎస్ సర్వే చేసినా కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని అన్వయించుకుంటారు. ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు, ఎన్ని కాల్స్ చేసాం అట్లా చేస్తే ఉందని చెప్పి వాళ్ళకి చేసేది కావాల్సినట్టుగా పేపర్కి ఇచ్చి అదే ఐవీఆర్ఎస్ సర్వే బాగా కంప్లీట్ గా ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది కదండి. ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఏదైనా కాల్ చేసి అడిగితే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా, మరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులు ఇస్తున్నారా, సరిగా చూస్తున్నారా లేదంటే పూర్తి వ్యతిరేకత వస్తుంది వాళ్ళ మీద. మెడికల్ సీట్లు రావట్లేదు, తెలంగాణకి మనకి వ్యత్యాసం ఉంది, తెలంగాణలో తక్కువగా వస్తున్నాయి మనకి ఎక్కువ మార్కులకు వస్తున్నాయని అడిగారనుకోండి, ఖచ్చితంగా వ్యతిరేకంగానే చెప్తారు ప్రజలందరూ కూడా. రైట్.